హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ వేదిక లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో అయితే వరలక్ష్మి ఫెస్టివల్ వచ్చేస్తుంది కాబట్టి అమ్మవారికి అయితే శారీ డ్రైపింగ్ అయితే ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను అనమాట. సో దానికోసం కావాల్సింది ఒక మీడియం సైజ్ బిందిగి అండ్ నెక్స్ట్ ఒక చిన్న కట్టి లాంటిది తీసుకోవాలి. అదేంటంటే మనకి వెనక చేతుల్లాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అలా బిందెకి తీసేసుకొని ఆ కట్టిని అయితే చాలా టిఫ్గా కట్టేసుకోవాలండి. అసలు కదలకుండా ఎటు కూడా మంచి స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ అయితే తీసేసుకొని స్ట్రాంగ్గా మంచిగా అయితే కట్టేసుకోవండి. అసలు షేక్ అవ్వకూడదు అది. సో నేనైతే ఇప్పుడు ఖాళీ బిందె ఉంది. యాక్చువల్గా మనం ఆ రోజు అయితే బిందికిలో రైస్ వేసేసుకోవచ్చు. దాని మీద మళ్ళీ కలుషం పెడతాం కాబట్టి ఈ బిందికిలో అయితే మనం రైస్ వేసుకొని కలుషం పెట్టే చిన్న చెంబులో అయితే వాటర్ వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ మీకు చూపించడం కోసం కాబట్టి జస్ట్ నార్మల్ బిందె పెట్టే, అందులో ఏమీ వాడలేదు కూడా. సో ఇలా అయితే కట్టేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ దీనికోసం సేఫ్టీ పిన్స్ కావాలి. అండ్ శారీ అయితే ఇది తీసుకున్నా. ముందుగా అయితే పళ్ళు పాట వస్తుంది కదా, సెరగు. సో సెరగనైతే కుంచీలు పెట్టేసుకోవాలన్నమాట చిన్నగా, మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో. కట్టి కూడా మళ్ళీ ఎక్కువ లెంత్ తీసుకోకండి, ఎందుకంటే మళ్ళీ సైడ్స్లో కనిపిస్తూ ఉంటుంది, విజిబుల్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా తీసుకోండి. ఎంత కావాలో అంతే, సెరగ ఎంత ఉంటుందో అంత తీసుకోవట్లేదు. లేకపోతే ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా ఫ్లవర్స్ వేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఆ స్టిక్ అనేది మనం లేయర్స్ లాగా ఫ్లవర్స్ అయితే వేసుకోవచ్చు, బాగుంటుంది. చాలా లెంత్ కాకుండా తక్కువ లెంత్లో అయితే తీసేసుకోండి. సో ఇలా ఇద్దరుంటే ఈజీగా అయితే డ్రైప్ చేసేయచ్చు అనమాట శారీ. సో ఇలా పళ్ళు పాటున అయితే చిన్నగా కుంచెలు పెట్టేసి అయితే ముందుగా రెడీ చేసేసుకోవాలన్నమాట. సో చెక్ చేసుకుంటూ మంచిగా రెడీ చేసుకుంటున్నాను. నా ఫ్రెండ్ అయితే వచ్చింది హెల్పింగ్కి ఈరోజు. సో అమ్మాయి కూడా నేర్చుకోవాలనేసి చూపి అంటే సరేలే, ఎలాగో అందరికీ చూపించినట్టు ఉంటుందని చెప్పేసి వీడియో చేశాను అనమాట. సో ఇలా అయితే పిన్స్ పెట్టుకొనేసేయాలి, సేఫ్టీ పిన్స్ మనం కుంచెలు పెట్టుకున్న దగ్గర, ప్లస్ పైన కూడా ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇద్దరుంటే ఈజీగా డ్రైప్ చేసుకోవచ్చు శారీని. సో ఫెస్టివల్ వచ్చేస్తుంది కాబట్టి అందరికీ ఈజీగా ఉంటుందన్న థాట్తో అయితే ఈ వీడియో చేశా ఫ్రెండ్స్. ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి అలాగే కమెంట్ అయితే చేయండి ఎలా చేశాను వీడియో అనేసి. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు పళ్ళు పాటు రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అయితే మనం శారీ స్టార్టింగ్ నుంచి కూడా నేనైతే కుంచెలు పెట్టేసుకుంటాను. ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ కుంచెలు వస్తాయన్నమాట మనకి. సో ఇలా మంచిగా శారీ మొత్తం నేనేం ఫ్రంట్లో కూడా ఎక్కడ ఏమీ వదలలేదు, స్టార్టింగ్ నుంచి కూడా కుంచెల్లే పెట్టుకుంటున్నా. కొంతమంది అయితే స్టార్టింగ్ ఒక రెండు మూరలు ఎండింగ్లో ఇలా వదిలేస్తుంటారు. సో అలా ఏం అవసరం లేదు, ఇలా అయినా కట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. సడన్గా ట్రై చేయడం కంటే కూడా ఒక 1 వీక్ ముందుగానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేర్చుకోవడానికి. 1-2 సార్లు ట్రై చేస్తే అదే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈజీగా డ్రైప్ చేసేయచ్చు అనమాట. ఫెస్టివల్ రోజు అసలే టైం తక్కువ ఉంటుంది, దీనికోసమే టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది చెప్పాలంటే. సో ఇప్పుడు కుంచెలన్నీ కూడా కింద సైడ్ కూడా మంచిగా చోటు చేసుకోవాలి. ఇలా వేస్తే కుంచెలు ఎక్కువ వస్తాయి అన్నమాట అమ్మవారికి. ఇలా చాలా బాగుంటుంది. ఎక్కువ కుంచెలు రావాలంటే ఇలా ట్రై చేయండి. ఇంకా లేదు అంటే శారీని హాఫ్ ఫోల్డ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. హాఫ్ ఫోల్డ్ చేసి, దానికన్నా నాకైతే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ కూడా కుంచెలు డబల్ కుంచెలు అవుతాయి అనమాట, చూసారు కదా ఇప్పుడు. సో ఇలా అదే మనం హాఫ్ ఫోల్డ్ చేసామనుకోండి, ఒక సైడ్ కుంచెలు మాత్రమే వస్తాయి. సో ఇలా ఫుల్ చేసి ఇలా అర్థానికి ఫోల్డ్ చేసుకుంటే ఫుల్ బిందికి చుట్టూ కూడా మనం కుంచెలను అయితే ఇలా సర్దుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, సింపుల్గా మంచి లుక్ వస్తుంది అమ్మవారికి అయితే. సో ఇప్పుడైతే ఇలా శారీని మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి మంచిగా సేమ్ కుంచెలు ఈక్వల్గా ఉండాలన్నమాట కింద సైడు అన్నీ. అప్పుడైతే ఇలా బిందిగిలోకి కొద్దిగా కుంచెలను అయితే లోపలికి పెట్టేసి ఆ తర్వాత మనం ఒక మంచి స్ట్రాంగ్ థ్రెడ్తో అయితే ఇలా చెంబు దగ్గర కట్టేసుకోవాలన్నమాట. కంఠం ఉంటుంది కదా బిందెకి, అక్కడ ఫుల్ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా కట్టుకోండి. ఎందుకంటే కుంచెలని మనం జరుపుకోవడానికి ప్లేస్ ఉంటుంది, అప్పుడు టైట్గా కట్టేసి అసలు జరుపుకోలేం కాబట్టి. సో ఇలాగ జరుపుకోవచ్చు. లేదు అనుకుంటే జరుపుకున్న తర్వాత టైట్గా కట్టుకోవచ్చు. ఏదైనా కొంచెం లూజ్గా కట్టి జరుపుకుంటే బెస్ట్ అండి, మళ్ళీ జారిపోకుండా సేఫ్టీగా ఉంటాయన్నమాట. సో ఇలా అయితే కట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఏముంది, పళ్ళు పాటు ఉంటుంది కదా,
ఆ పళ్ళు పట్టు ముందుగా రెడీ అయి ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాక్ సైడ్ బిందిని అయితే బ్యాక్ సైడ్ అంతా ఆ మిగిలిన క్లాత్తో మనం కవర్ చేసేయచ్చు అనమాట. ఫుల్ వెనకైతే ఎవరు చూడరు, ఫ్రంట్ వ్యూ బాగుండాలి అంతే. సో ఇలా మంచిగా జరిపేసుకోవాలి ఫ్రిల్స్ని ఎంత ఒకే లెవెల్గా. అండ్ నెక్స్ట్ పళ్ళు పాటను అయితే మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. జస్ట్ ముందర పైట వేస్తాం కదా, అలా కూడా వేసుకోవచ్చు. చూపిస్తున్నాను నేను ఆ అమ్మాయికి, నేర్చుకుంటానని వచ్చిందనమాట. చూపి ఒకసారి మొబైల్ ఎన్నిసార్లు చూసినా రాలేదు అంటే, సరేరా ఎలాగో వీడియో చేయాలి అనేసి అమ్మాయిని ఈరోజు పిలిచానమాట. సో ఇలా మనకి ఎలా కావాలంటే అలా, ఇలా దుప్పటాస్ వేసుకుంటారు కదా స్కూల్ పిల్లలు, అలా కూడా వేసుకోవచ్చు. నాకైతే దుప్పటా స్టైల్ ముందర వేసి ఇలా కుంచెలు పెట్టేస్తే మంచి లుక్ అనిపిస్తుంది అమ్మవారికి, బాగా కనిపిస్తుంది కూడా. ఇది నార్మల్గా మనం శారీ కట్టుకునే స్టైల్లో అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇలా అయినా వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు అనేసి. సో తనకి ఎలా కావాలంటే అలా వేసుకుంటుంది కదా అని చెప్పుంటే అనేసి అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇలా కొంచెం ఎంత స్ప్రెడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ కింద సైడ్ ఇంకొక సీక్రెట్ ఏంటి తెలుసా, కింద సైడ్ న్యూస్ పేపర్ని జస్ట్ ఎక్కువ అదమ్మకుండా జస్ట్ అలా క్రాష్ చేసేసి చీర కింద పెడితే కొంచెం హైట్గా వచ్చి మంచిగా కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఇంకా ఇలా అనుకున్నట్టు ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం పైకి వస్తుంది. సో అంతే ఫ్రెండ్స్, ఇలా ఈజీగా అయితే కట్టేసుకోవచ్చు. అమ్మవారికి అయితే మంచి లుక్ వస్తుంది. అండ్ కొంచెం ఎక్కువ ఉంటే బాగా కనిపిస్తారు అమ్మవారు. అండ్ ఇంకా చేతులు కాళ్ళు కూడా ఉన్నాయి నా దగ్గర, అది పండుగ రోజు అప్లోడ్ చేస్తానేమో వీడియో, చూడాలి నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవుతే చేతులు కాళ్ళు కూడా ఎలా పెట్టి వీడియో చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్, వాటికి ఎలా డ్రైప్ చేయాలి శారీ అనేసి. సో నేనైతే ఇలా పెట్టి చూపించాను అనమాట. అక్కడ ఒక థ్రెడ్ కట్టుకోవచ్చు, లేదంటే డాబు వేసుకోవచ్చు. వడ్డానం ఉంటుంది కదా మన దగ్గర, సో వడ్డానం అయితే ఇప్పుడు బయట వేసాను కదా, అక్కడ వడ్డానం కట్టేసుకుంటే బాగుంటుంది. పైంది బ్లౌజ్ లాగా, కింద కుంచెలలాగా మంచి లుక్ వస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ టైం కాబట్టి కొంచెం 1 వీక్ ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా కట్టేయచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీ, అంతే పీస్ఫుల్గా చేయాలి ఏదైనా కూడా. కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు అయితే ట్రై చేయండి, బాగా వస్తుంది పక్కాగా చెప్తున్నా. ఈజీ మెథడ్లో అయితే చూపించాను, ఎక్కువ టైం కూడా తీసుకోదన్నమాట. జస్ట్ 9 మినిట్స్లో అయితే ఈ వీడియో అయిపోయింది. నేనేం ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం పెట్టలేదు, జస్ట్ నేను ఎలా చేశానో అది స్పీడ్లో అయితే అప్లోడ్ చేస్తున్నా వీడియోని, చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే కొబ్బరికాయ కోసం వెతకడానికి వెళ్ళాను అనమాట. కొంచెం ఐడియా వస్తుంది మీకు పెడితే అనేసి. సో అది టీవీ స్టాండ్లో తీసుకుంటున్నా. ఇంకా బొమ్మ అన్ని లోపల ఉన్నాయి, అవన్నీ పెట్టారు ఎందుకులే అనేసి ఇలా అమ్మవారికి కొబ్బరికాయ పెట్టేసుకోవచ్చు. లేదంటే దీని మీద ఇంకొక చెంబ పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కొంచెలన్నీ కూడా ఇక్కడ కట్టేసుకోవాలి, పైన చెంబు నుంచి వేసుకోవాలన్నమాట. సో అది టెక్నిక్. పైన చెంబు కూడా కట్టుకోవాల్సి వస్తుంది 2 పెట్టేటప్పుడు. అంతే ఫ్రెండ్స్, ఈజీగా అయితే శారీ అయితే డ్రైప్ చేసేసాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా క్లారిటీగా ఏమైనా కావాలంటే చెప్పండి. నెక్స్ట్ టైం మళ్ళీ మీకోసం అయితే వీడియో చేస్తాను ఇంకొకసారి టైం తీసుకొని. యాక్చువల్లీ పండుగ తొందరగా వచ్చేసింది, ఇంటి పనులన్నీ మొదలు పెట్టాలి క్లీనింగ్, దానికోసం ఒక 10 days గడిచిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇంకొక స్టైల్ వీడియో, ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే ఇంకో వీడియో అయితే మీకోసం అప్లోడ్ చేస్తాను. సేమ్ స్టైల్లోనే ఇంకొకలా ఎలా శారీ కట్టుకోవాలో చూపిస్తాను మీకోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.